ఇక పెద్ది పనైపోయినట్టే. దీంతో RC-17 అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబో రిపీట్ అవుతుండడం, పైగా పుష్ప 2 తర్వాత సుక్కు చేస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది RC-17. అయితే రంగస్థలం లాగే ఇది కూడా రూరల్ రస్టిక్ డ్రామాగా రాబోతోందని అంతా భావిస్తున్నారు. కానీ RC-17 విలేజ్ డ్రామా కాదనేది లేటెస్ట్ టాక్. ప్రెజెంట్ టైమ్ లైన్‌లో సాగే ఒక న్యూ ఏజ్ మైండ్ బ్లోయింగ్ కథాంశంతో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. చరణ్‌ను ఇప్పటి వరకు చూడని లుక్‌లో చూపించబోతున్నారట. అలాగే ఈ సినిమా 2 భాగాలుగా రాబోతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అయితే షూటింగ్ మాత్రం కాస్త లేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ చేతికి గాయమైంది. దీనికోసం ఆయన త్వరలోనే సర్జరీ చేయించుకోనున్నారు. ఈ సర్జరీ అనంతరం కొద్ది రోజుల పాటు చరణ్ పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోనున్నారు. ఆ తర్వాత RC-17 కోసం రంగంలోకి దిగనున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా పండుగ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఒకవేళ ప్రీ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం పడితే డిసెంబర్ నాటికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా RC-17 రూరల్ డ్రామా కాదు, సరికొత్త మోడ్రన్ వరల్డ్‌తో రాబోతుందన్నమాట. మరి ఈసారి లెక్కల మాస్టారు ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.